చాలా సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాస్తవం చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేస్తున్నారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పులకి నిన్ను జైల్లో పెట్టకుండా ఇంతకాలం రోడ్డు మీద తిరగనివ్వడం చంద్రబాబు గారు చేసిన తప్పు. ఆయన ఆ తప్పు చేయబట్టే ఇవాళ నువ్వు నుంచిన పేపర్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయితే ఒక విషయం, సంతోషించదగ్గ విషయం ఏంటంటే 6 సంవత్సరాల తర్వాత ఆయన వెంకటరామరెడ్డి వైసీపీ మనిషి అవని, లేదంటే ఇంకో రకంగా అవని, ఒక ఉద్యోగి గురించి చాలా బాధపడుతూ మదన పడుతూ ఉద్యోగ సంఘాల గురించి, ఉద్యోగులకు ఆయన చేసిన మేలు గురించి ఇవాళ పబ్లిక్లో పేపర్లో మాట్లాడటం జరిగింది. ఎవరి వెంకటరామరెడ్డి? కాకర్ల వెంకటరామరెడ్డి, సెక్రటరియట్ ఎంప్లాయీ. ఆయన డిస్మిస్ చేశారు. ఎందుకు డిస్మిస్ చేశారు? ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నాడు. ఉద్యోగికి కాండక్ట్ రూల్స్ ఉంటాయి. కాండక్ట్ రూల్స్లో అవినీతి, క్రమశిక్షణ రాహిత్యం, అయితే పని పట్ల నిర్లక్ష్యత, పని చేయకపోవటం, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం మీద క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చు అనేది కాండక్ట్ రూల్స్లో ఉంటుంది. ప్రతి కాండక్ట్ రూలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అప్లై అవుద్ది. ఆల్మోస్ట్ అవి ఇవి ఒకలానే ఉంటాయి. అయితే వెంకటరామరెడ్డి గారిని ఏదో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డిస్మిస్ చేసిందని గగ్గోలు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగింది తెలుసుకోకపోవడం దురదృష్టం.